తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి 2019లో అధికారం చేపట్టిన వైసీపీ పార్టీ నుండి ఎన్నో డక్కాముక్కీలు తిని పార్టీ జెండా వదలకుండా చంద్రబాబుని సీఎం చేసే వరకు అహర్నిశలు కష్టపడ్డ నాయకులు ఎందరో. అధికారం వచ్చింది, ఆశావహులు ఎదురుచూపులు చూశారు. కానీ కొత్త నీరు రావాలి అంటే పాత నీరు పోవాలి అన్న చందాన ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ఖరారు చేయడంతో అవకాశం దొరకని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో టీడీపీకి అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన సీనియర్ నేత, రాజ్యసభ ఆశావహుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న సమయంలోనూ రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండాను మోసానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని గతంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురిచేసిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం తన రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుందని ఆయన బహిరంగంగానే పెదవి విరిచారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన శ్రీనివాసులు రెడ్డి, పదవులు దక్కకపోయినా కార్యకర్తల కోసం, ప్రజల కోసం, రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే కేవలం కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ రాజ్యసభ సీట్లు ఆశించి భంగపడ్డ మరికొందరు సీనియర్ నేతల్లో ఇదే తరహా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి సమీకరణాల్లో భాగంగా జనసేనకు సీట్లు సర్దవలసి రావడం, అలాగే సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసే క్రమంలో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కొందరు నిఖార్సైన నేతలకు ఈసారి మొండిచేయి ఎదురైంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు చెందిన 2-3 సీనియర్లు కూడా తమకు అవకాశం దక్కకపోవడంపై అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కానీ కూటమి అధికారంలోకి రావడం కోసం, గత ప్రభుత్వం వైసీపీని గద్దెదించడం కోసం కూటమిగా ఏర్పడిన పార్టీలెన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందుకే దానికి తగ్గ ఫలితాలను పొందారు కూటమి నాయకులు. కానీ చంద్రబాబు గతం గతహ అనే వ్యక్తి కాదు, చేసిన కృషిని, పనిని గుర్తించే వ్యక్తి. రాజకీయ అపర చాణక్యుడు, పైగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే స్వభావం ఆయన నైజం. అందుకే ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం తక్షణమే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు అసంతృప్త నేతలతో వరుసగా ఫోన్లలో మాట్లాడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో ఖచ్చితంగా గౌరవిస్తామని, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని బుజ్జగిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డిని స్వయంగా కలిసి మాట్లాడేందుకు పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలతో పాటు ఒక సీనియర్ మంత్రిని అధిష్టానం ప్రత్యేకంగా పురమాయించినట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావహుల సంఖ్య భారీగా పెరగడం, పరిమితంగా ఉన్న అవకాశాల వల్ల ఇలాంటి అసంతృప్తులు సహజమేనని టీడీపీ వర్గాలు అంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన క్యాడర్ సెంటిమెంట్ను గాయపరచకుండా చూసుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు సవాల్గా మారింది. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పదవులు, ఇతర కీలక బాధ్యతల్లో వీరికి సముచిత స్థానం కల్పిస్తామనే బలమైన హామీతో ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు నాయకులు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలి తప్ప ఎప్పటిది అప్పుడే అనుకుంటే అక్కడితోనే సరిపెట్టుకోవలసి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.